హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయబోయేది బ్రకోలీ మిరియాల వేంపుడు. ఇది నిండా సులభంగా చేయవచ్చును. మన కాలీఫ్లవర్ ఎలా తయారు చేద్దామో అలాగనే మనం చేయవచ్చు. ఇది వచ్చి చూసినంట చపాతీకి, రసాన్నానికి, పెరుగన్నానికి మంచి కాంబినేషన్గా ఉంటుంది. కొన్ని మందులు చూసినంట బ్రకోలీ వద్దు అటెండ్ చేసి అవాయిడ్ చేస్తారు. అంటే దీంట్లో నిండా ఔషధ గుణాలు ఉంటుంది, పొటాషియం ఉంది, విటమిన్ ఏ ఉంది. అది మటు లేకుండా మనకు ఎముకకు కావాల్సిన నిండా పోషాకు ఉంటుంది. ఇది వచ్చి కన్ను కూడా చాలా మంచిది. ఇప్పుడు మన ఆడవాళ్ళు చూసిరంట, ఆడవాళ్ళు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ ఉంటుంది దీంట్లో. గర్భవతి ఆడవాళ్ళు చూసిరంట వారానికి 2 సార్లు ఇది తినవచ్చు. అది మటు లేకుండా పిల్లకాయలకు నిండా ఆరోగ్యం ఉన్ను దీంట్లో. 2 ఎట్ట చేస్తాను చూద్దాం. నేను కావాల్సిన చూసినంట పెద్ద ఉల్లిపాయ ఇట్ట సన్నగా కోసిపెట్టి ఉండాను. 3 చెంచా కొబ్బరి ఎత్తుండాను, తురుమున కొబ్బరి. మీరు కావాలంటే ఎత్తుకొచ్చు, లేంట వదిలేయండి. జీలకర్ర 1 చెంచా, మిరియాలు 1 చెంచా, 2 ముక్క అల్లం ఎత్తుండాను. వెల్లుల్లి కూడా వేసి నూరవచ్చు. నేను ఇటు వెల్లుల్లి వేయలేదు, వీటి అల్లం మట్టు వేసి నూరకొట్టాను. దీంతో గరం మసాలా, మిరపొడి వేసుకుంటాం మనం. దాని ముందు చూసినంట మనం బ్రకోలీని బాగా వేడి నీళ్ళలో ఉడకపెట్టాలి. ఇప్పుడు చూసినంట నేను 2 బ్రకోలీ ఎత్తుండాను. ఇప్పుడు నీళ్ళు వేసేసి మనం బాగా తెల్లు వచ్చిన తర్వాత ఒక 2-3 నిమిషం అట్నే వదిలేసి మనం ఆఫ్ చేసుకుంటా. నిండా ఉడకపెట్టొద్దు. చూసారంట ఈ విధంగా నేను కట్ చేసి పెట్టి ఉన్నాను. మన కాలీఫ్లవర్ ఎట్ట చేస్తామో ఆ విధంగానే ఇది కూడా వేడి నీళ్ళు వేసి మనం ఎత్తుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది తెలియని తర్వాత ఒక 2-3 నిమిషం ఉడిచి ఎత్తుకుంటాం. అంతలోపల మన కడాయిలో నూనె పోసుకోండి. ఆలివ్ ఆయిల్ లేదా రీఫైండ్ ఆయిల్ పోసుకోవచ్చు. ఒక 3 చెంచా పోసుకోండి. నూనె కాగిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకుంటాం. ఒక పెద్ద ఉల్లిపాయ నేను సన్నంగా కోసి పెట్టి ఉన్నాను. ఇది బాగా వేగని అంతలోపల మన మధ్యలో ఏమేమి నూరాలనో చూసుకుంటా. జీలకర్ర, మిరియాలు, అల్లం, కొబ్బరి ఇది 4 వేసి మనం నూరుకుంటాం. ఇప్పుడు ఎక్కువ కారం కావాలంట మీరు ఎక్కువగా మిరియాలు వేసుకోవచ్చు. మన కడాన్లో కూడా మిరియాల దుమ్ము వేసుకోవచ్చును. కొబ్బరి, మిరియాలు, జీలకర్ర, అల్లం. నీళ్ళు పోయకుండా మనం అట్నే డ్రైగా నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఉల్లిపాయ బాగా వేగింది. ఇప్పుడు మనం నూరి వేసుకుంటాం. పసుపు 1/2 చెంచా, మిరపొడి. మనం వచ్చి కాల్చిన చెక్క, లవంగాలు ఏదైనా తాలింపుకు వేయలేదు, అందుకోసం మనం గరం మసాలా ఒక 1/2 చెంచా వేసుకుంటాం. దీంట్లో మనం కారానికి తగినట్టు కరెక్ట్గా ఉంటుంది చాలు. ఎలాంటే మిరియాలు వేరే వేసి మనం నూరి ఉందాము. కడాన కూడా కొద్దిగా మనం మిరియాలు వేసుకుంటాము, అందువల్ల కారం కరెక్ట్గా ఉంటుంది. బ్రకోలీ ఉడిగిపోయింది చూడండి. ఇప్పుడు నీళ్ళు మొత్తం వడకట్టి నేను ఎత్తి పెట్టుకుంటుంది. ఆ మిక్సీ జార్ కడిగి కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం బ్రకోలీ వేసుకుంటాం. చూసారా, బ్రకోలీ ఉడకపెట్టిన బ్రకోలీని వేసుకుంటాను. బాగా కలిపిడండి మొత్తం. నేను సరిపడిన ఉప్పు వేసుకుంటా. ఇది చూసినంట మనం ఉప్పు వేసిన తర్వాత దీంట్లోనే నీళ్ళు ఉడుచును, దానివల్ల మనం నీళ్ళు పోయవద్దు. బాగా కలిపి ఉడిచేసి ఒక 5 నిమిషాల నుంచి ఒక 8 నిమిషాలు మనం వదిలేస్తాం. దీంట్లో నీళ్ళు ఉడిచును, బాగా ఉడిగిపోను. సరే, బాగా నీళ్ళు మొత్తం ఇది అయిపోయింది. మిరియాల పొడి వేసుకుంటాం ఒక సగం చెంచా వేసి బాగా కలిపి ఉడిగిపోయింది. బ్రకోలీ ఆఫ్ చేసుకుంటాం. పొయ్యిని ఆఫ్ చేసి ఒక బౌల్లో మార్చుకుంటాం మనం. రుచిైన బ్రకోలీ మిరియాల వేంపుడు రెడీ. నేను బ్రకోలీ వేంపుడు ఎట్ట చేసి చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.